ఉదయం 11:15 ఒక ఫోన్ కాల్ నన్ను నిద్రలేపింది. ఆ రింగ్ టోన్ పట్టించుకోకుండా పడుకుందామని చాలా ట్రై చేశాను. కానీ కంటిన్యూస్గా 3 సార్లు మోగేసరికి ఎవరా అనే ఆతృతతో లేచాను. ఇవాళ మే 8, నా వయసు కూడా 25 అయిన రోజు. హలో హలో బర్త్డే బాయ్. హలో, ఎవరు? నిషా? అవును, నిషానే. ఏంటి ఇంకా లేవలేదా? ఇదివరకైతే మార్నింగే లేచి జాగింగ్కి వెళ్ళేవాడివి కదా. అదేం లేదు, ఈ మధ్య వర్క్ కంప్లీట్ చేసేసరికి నైట్స్ కొంచెం లేట్ అవుతుంది. సో మార్నింగ్స్ లేట్గా లేస్తున్నాను. ఐఏఎస్ ఐపీఎస్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నావా ఏంటి? సరదాగా అన్నాను. అయితే ఇవాళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్సా? అలాంటివేం లేవు. ఏంటి, బర్త్డే రోజు కూడా ప్లాన్స్ ఏమి లేవా? సరే అయితే ఇవాళ నైట్ డిన్నర్కి వెళ్దాం ఎట్ 7 o'clock. బట్ బీ ఎర్లీ టు పిక్ మీ అప్, ఓకే? సరే, ఐల్ సీ యూ దెన్. బాయ్. హేయ్ ఆగాగు, మర్చిపోయాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండట్లేదు. హెరిటేజ్ ఫ్రెష్ పక్కన లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే గాయత్రి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులోనే ఫ్లాట్ నెంబర్ 902. ఓకే బాయ్. ఓకే. మధ్యాహ్నం వరకు పడుకుందాం అనుకున్నా, కానీ ఉప్పెన్లా వచ్చిన ఆలోచనలు, ఏదో తెలియని యాంగ్జైటీ నన్ను పడుకోనివ్వలేదు. ఇంకా నిద్ర ఎలా పడుతుంది? బ్రేకప్ అయిన 5 నెలల తర్వాత మొదటిసారిగా నిషాతో మాట్లాడాను కదా. నిజం చెప్పాలంటే ఈరోజు కోసమే 5 నెలలుగా ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు తను ఇవాళ కాల్ చేస్తుందని. ఒక మనిషి మీద కోపం ఎన్నాళ్ళని ఉంటుంది. మధ్యాహ్నం అంతా షేవ్ చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడంలోనే గడిచిపోయింది. తనకి నచ్చిన డ్రెస్ ఏంటో గుర్తు తెచ్చుకుని అవి ఉతికి ఐరన్ చేసి వేసుకున్నాను. సూర్యుడిని పలకరించి చాలా రోజులైంది. అందుకే సూర్యాస్తమం కంటే ముందే ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. కారులో పెట్రోల్ కొట్టించుకొని ఎఫ్ఎంలో వచ్చిన ప్రతి పాట, అది ఏదైనా సరే, దానితో పాటు పాడుకుంటూ ఊరంతా తిరిగేశాను. మధ్యలో దమ్ము కొట్టాలనిపించి ఆగాను. హే రిషి, డివిడి ప్లేయర్తో పాటు హారర్ ఫిల్మ్ సిడీస్ కూడా తెస్తున్నావు కదా? తెస్తున్నాను, కంగారు పడకు. రాత్రంతా దయ్యాలు భూతాలతో పండగ చేసుకో. ఏడ్సావు, ఎక్కడి వరకు వచ్చావు? ఇదిగో మీ హాస్టల్ లేని దగ్గరికి వచ్చేసాను. అవునా? అయితే హాస్టల్ వరకు రాకు.
వీధి చివరే గణేష్ మండపం దగ్గర ఆగిపో. అసలే ఈ మధ్య హాస్టల్ మీద చాలా బ్యాడ్ రూమర్స్ వస్తున్నాయి. సరే, అయితే నేను వచ్చేసాను, త్వరగా రా మరి. ఫోన్ పెట్టు, వస్తున్నా. హాయ్. హాయ్. రెడ్ కేబుల్ ఆడియోకి వైట్ కేబుల్ వీడియోకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్. అవును, ఇప్పుడు నీకు వేరే పనేమైనా ఉందా? లేదు, ఏ? నాతో అలా వాక్కి వస్తావా? ఓ మై గాడ్, సీరియస్లీ? అవును. యా, వై నాట్, లెట్స్ గో. ఇంకా నమ్మలేకపోతున్నాను, నువ్వు నన్ను నీతో నడవమని అడుగుతున్నావంటే. హే, చాక్లెట్ తింటావా? అడగాల, ఇవ్వు. ఏంటో రోజంతా నీతోనే గడిపినా ఇందాక నేను మీ హాస్టల్ దగ్గర విడిచిపెట్టి రూముకి వెళ్ళిన వెంటనే మళ్ళీ మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చూడాలని అనిపించింది. అడిగితే తిడతావని చెప్పలేదు, అనుకోకుండా నువ్వే DVD ప్లేయర్ కావాలని ఫోన్ చేశావు. మళ్ళీ నిన్ను ఈ రోజుకి ఇంకోసారి చూడొచ్చని చాలా ఉత్సాహంగా వచ్చేసాను. ఇడియట్ ఆఫ్ ఇండియా, నువ్వేమనుకున్నావు? DVD ప్లేయర్ అవసరమై నేను నిన్ను పిలిచాను అనుకుంటున్నావా? అవును. కాదు, నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. DVD ప్లేయర్ వాజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. స్టూపిడ్, ఐ విల్ కిల్ యూ. బట్ టెల్ మీ రిషి, నాకెందుకో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడో మన రిలేషన్ ఫ్రెండ్షిప్ దగ్గరే ఆగట్లేదని. వాట్ డూ యు మీన్? నిమిషం కూడా నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నీకు తెలిసిందే కదా, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. నేను వేరే అబ్బాయితో ఇంత క్లోజ్గా ఉన్నానని తెలిస్తే చంపేస్తారు. అండ్ మా నాన్నంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. నేనెప్పుడూ మా నాన్నకి ఎదురు తిరగలేదు, తిరగను కూడా. అందుకే నువ్వు నేను ఇకపై డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. అదేంటి నిషా, నీ మాటలు నువ్వే కాంట్రాడిక్ట్ చేస్తున్నావు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్తున్నావు, చేయొద్దు అని చెప్తున్నావు, అర్థం కావట్లేదు. ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఏముంది? నీకు నిజంగానే అర్థం అవ్వట్లేదో, లేక కావాలని అర్థం చేసుకోవట్లేదో, లేక అర్థమయ్యి కూడా కానట్టు నటిస్తున్నావో నీకే తెలియాలి. వద్ద, నేను ఏమీ అనుకున్నానని నా వర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. నీకు నాతో ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలి, అంతే కదా? దెన్ గో టు హెల్. యూ గో టు హెల్. కొంచెం లాజికల్గా ఆలోచించు, అన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుంది నిషా, నీ గురించి నాకు తెలియదు కానీ నేను నీతో ఎప్పుడో ప్రేమలో పడిపోయాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నీ మీద ఉండేది ప్రేమే. అంటే ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ పేరు మీద లవ్ చేసావన్నమాట, నన్ను మోసం చేసావన్నమాట. నిషా, యూ హ్యావ్ కంప్లీట్లీ లాస్ట్ అవర్ మైండ్. ఎవరూ కావాలని లవ్ చేయరు, లవ్ జస్ట్ హ్యాపెన్స్. అయినా లవ్ చేయడం తప్పే అయితే నేను ఒప్పుకుంటాను, తప్పు చేశానని. నీలా తప్పించుకోను. జస్ట్ షట్ యువర్ మౌత్. అసహ్యంగా ఉంది నీ మాటలు వింటుంటే. ఏం కావాలి నీకు? కొంచెం దూరంగా ఉండాలి, అంతే కదా? ఉండు మరి. గుడ్ బై. హాయ్. హాయ్. ఆన్ టైం వచ్చేసావే. నేను కూడా రెడీ అయిపోయాను. దా, అందాక లోపలికి రా. యా. అడ్రస్ ప్రాబ్లం అవ్వలేదా? లేదు,
చాలాసార్లు ఇటువైపు వచ్చాను. ఓకే 2 minutes, ఇప్పుడే వస్తాను. సరే. అవును, ఎప్పుడు షిఫ్ట్ అయ్యావు ఈ ప్లేస్కి? లాస్ట్ మంతే జాబ్లో జాయిన్ అయ్యాను. ఆఫీస్ పక్కనే ఇల్లుంటే బాగుంటుందని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. వెళ్దామా? లెట్స్ గో. ఏంటిది? పెట్టుకోవయ్యా. మౌనమీలనోయి ఈ మరపురానిరి ఎదలో ఎన్నిలా వెలిగే కన్నులా తారాడే హాయిలో. నువ్వెప్పుడు ఇలా పాడతావా లేదా ఈసారి ఇలా పాడావా? ఏ బాలేదా? చాలా బాగుంది, కానీ ఎప్పుడు రికార్డెడేనా? లైవ్ పర్ఫార్మెన్స్ లేదా? నీకు ఇంకా అంత అదృష్టం రాలేదేమో. ఇవాళ ఏంటి? ఏంటి ఇవాళ? నా బర్త్డే, సో నా కోసం పాడాలి. ఏంటి ఇక్కడ? అవును. నా వల్ల కాదు. సరే, ఒక గేమ్ ఆడదాం. నువ్వు విన్ అయితే నాకు అదృష్టం లేదనుకుంటా, కానీ నువ్వు ఓడిపోతే ఇక్కడ ఇప్పుడే పాడాలి. ఓకే డన్. ఇది తీసుకొని ఆ గ్లాస్లో వెయ్యాలి. 3 ఛాన్సెస్లో వెయ్యాలి, సరేనా? ఓకే. సో చెప్పు, ఏ పాట పాడమంటావు? అంటే అమలాపురం వచ్చా? నో. పోనీ షీలాకి జవాని? స్టూపిడ్. మీ అబ్బాయిలకి ఎప్పుడు ఈ పాటలేనా? సరే, నువ్వే పాడు. నీకు నచ్చిన సాంగ్ ఒకటి. దగ్గరికి రా. ఇప్పుడు పెట్టు. మొత్తం వినేసాడా? మొత్తం వినేశాడు. మళ్ళీ ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతుంటే మా ఇద్దరి మధ్య గడిచిన 5 నెలలు ఆవిరైపోయినట్టుగా అనిపిస్తుంది. మేము నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ లైక్ బిఫోర్. థింగ్స్ వెంట్ సోర్. కాలం తగిలిన గాయాన్ని మాన్పించినట్టుగా అనిపిస్తుంది. తనకి బోర్ కొట్టించకూడదు అని కావాలని ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాను. టైం ఎంతైంది? 10:30. అంతేనా? నువ్వు వస్తాను అంటే నేను ఒక ప్లేస్ తీసుకెళ్తా. ఎలాగో 10:30నే అయింది. ఓకే, లెట్స్ గో. ఇది చీకట తొలివేకువా తేల్చమంది మనసు. ఇది వేదన ఆరాధన ఎందుకంతాలుసు. గుండెల్ని కోసేటి కాయాలి నీ స్నేహమే కానుకిచ్చాయి. ఎంతలా వద్దన్నా నువ్వు లేక ఉంటానా. ఇది చీకట తొలివేకువా
ఇట్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్. చాలా రోజులైంది ఈ ప్లేస్కి వచ్చి. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. వెళ్దామా? సీతాఫల్ డిలైట్. నాకు కూడా అదే. 2 సీతాఫల్ డిలైట్. సో ఇంకేంటి విశేషాలు? నథింగ్ మచ్. నీకు తెలుసు కదా, ఐ డోంట్ రియలీ మీట్ పీపుల్ అండ్ ఇట్ స్టిల్ ఫీల్స్ వియర్డ్ టు స్టార్ట్ అప్ ఎ కాన్వర్సేషన్. అలా అని ఎప్పుడు ఇంట్లోనే తలదాచుకొని కూర్చోవు కదా. I worry about you, Rishi. I know. But they say books are our best friends. నా విషయంలో అది కరెక్ట్ అనే ప్రూవ్ అవుతుంది. వాట్ అబౌట్ యూ? నాకు కూడా చెప్పడానికి ఏమీ లేవు. I really don't have time these days. It's like if I'm not working, I'm sleeping, you know. Hey, Rishi Nisha kada? Ravi, me senior. Oh, hi. How are you? Everything is good. How are you guys doing? Good. కాలేజ్లో మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని విన్నాను. హ్యాపీ టు సీ యూ టుగెదర్. యూ బోత్ ఆర్ రియల్లీ మెంట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఐ గాట్ టు గో. ఐమ్ గెటింగ్ లేట్. Bye. సీ యూ గైస్. బాయ్. బిల్ ప్లీజ్. వెళ్దామా? డిన్నర్కి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ నువ్వు పిలవకపోయి ఉంటే రోజంతా చాలా లోన్లీగా గడిచేదేమో. ఇట్స్ ఓకే. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. నువ్వేమీ అనుకోనంటే ఒక చిన్న మాట. చెప్పు. నేను చాలా మిస్ అవుతున్నాను. చూడు రిషి, నువ్వే కాదు, నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. యు మీన్ ఎ లాట్ టు మీ. మరెందుకు మన ఇద్దరం కలిసిలేము? నువ్వు నేను ఎందుకు ఇలా ఒంటరి జీవితాలు గడుపుతున్నాము? ఐఎమ్ సారీ, బట్ నాకు దీని గురించి మాట్లాడాలని లేదు. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ బిఫోర్. సి, మనం ఇద్దరం స్ట్రైన్ అవుతున్నాం ఈ విషయంలో. మేబీ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. చూడు రిషి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇలా ఉండనివ్వు. అయినా నేను ఇవాళ పిలిచింది మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామని చెప్పడానికి.
బట్ నౌ ఐ డోంట్ థింక్ యూ ఆర్ ఈవెన్ రెడీ ఫర్ ఇట్. ఫ్రెండ్స్? ఆర్ యూ కిడింగ్ మీ? మర్చిపోకు రిషి, మనం ఆల్రెడీ విడిపోయాం. పోనీలే ఫ్రెండ్స్గా అయినా ఉందామని పిలిచాను. మళ్ళీ ఇదివరకట్లాగా నేను ఉంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? అయినా లీవ్ ఇట్. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మన ఇద్దరికీ మంచిది. అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తే నా పరువు పోతుంది. ఓకే వెయిట్, ఒక్క 2 minutes నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. చూసావు కదా రోజంతా ఎంత హ్యాపీగా గడిచిందో. ప్రపంచానికి కూడా తెలుసు వీఆర్ మెంట్ ఫర్ ఈచ్ అదర్ అని. నిజమేంటంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు, బట్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. లవ్? అవును చేస్తున్నాను, కానీ నువ్వనుకుంటున్న లవ్ కాదది. ఎలా అయితే ఒక అమ్మ, నాన్న, చెల్లి పెంచుకుంటున్న కుక్క పెరట్లో పెరుగుతున్న మొక్కల మీద ఉంటుందో అలాంటి లవ్ అది. బట్ నౌ యూ హ్యావ్ ఈవెన్ లాస్ట్ దట్. రిషి, నాకు నీ మీద కోపం ఉన్నా జాలి కూడా వేసింది, అందుకే కలిశాను. జాలా? వాట్ ఫర్? నీకు తెలీదా ఎందుకో? మార్పుకి భయపడి అవే పాత విషయాలను పట్టుకొని వేలాడుతున్నందుకు. ఓ, సో అదా నేను చేసిన తప్పు? ఐ డోంట్ జస్ట్ గివ్ అప్ ఆన్ థింగ్స్ సో ఈజీలీ. డజంట్ మేక్ సెన్స్ నిషా. ఐ థింక్ యూ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ మేనియాక్ డిప్రెషన్. నాకు తెలుసు ఈ 5 నెలల్లో నువ్వు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేదని. నీ ఫ్రెండ్సే వచ్చి చెప్పారు నాకు. వాట్ అబౌట్ యూ నిషా? నీ గురించి కూడా నువ్వు అంతే క్రిటికల్గా ఉంటే బాగుంటుంది. వెయిట్, లెట్ మీ ఫినిష్. నీకంటూ ఒక కెరియర్ లేదు, అంబిషన్ లేదు, అండ్ యూ హ్యావ్ వాట్? 1 ఫ్రెండ్? అయిపోయిందా? ఇక చాలు రిషి. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో. ఓకే వెయిట్, జస్ట్ కామ్ డౌన్. ఇదే అవుతుంది ప్రతిసారి. అసలు ఎందుకు గొడవ పడుతున్నావు కూడా అర్థం కావట్లేదు. రిషి, ఐఎమ్ సారీ. ఇదంతా నా తప్పే. నేనే నిన్ను పిలవకుండా ఉండాల్సింది. బుద్ధొచ్చింది. చాలా రోజులైంది కదా మారిపోయి ఉంటావనుకున్నా, కానీ నువ్వు ఎప్పటికీ మారు. ఓకే వెయిట్, డోంట్ గెట్ యాంగ్రీ నౌ. నేను రేపు నీకు కాల్ చేస్తాను. వీ నీడ్ టు టాక్, ఓకేనా? నో, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అగైన్. నిషా, బట్ ఐమ్ స్టిల్ ఇన్ లవ్. ప్లీజ్ డోంట్ సే ఇట్. గెట్ ఆన్ విత్ థింగ్స్ రిషి. డోంట్ డ్రాగ్ దిస్ అవుట్ టూ మచ్. నా గురించి ఆలోచించడం మానే. నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించు. అయినా నేనొక్కదాన్నే కాదు కదా నీకు. ఐ నో ఐఎమ్ బీయింగ్ హార్ష్ విత్ యూ, కానీ నీకు ఇలా చెప్తే కానీ అర్థం కాదని నాకు తెలుసు. గుడ్ బై. చీకట తొలివేకువా తేల్చమంది మనసు. ఇది వేదన ఆరాధన ఎందుకంత అలుసు. గుండెల్ని కోసేటి గాయాలే నీ స్నేహమే కానుకిచ్చాయే. ఎంతలా వద్దన్నా నువ్వు లేక ఉంటానా. ఇది చీకట తొలివేకువా తేల్చమంది మనసు. ఇది వేదన ఆరాధన ఎందుకంత అలుసు. గతమంతా ఏం లేదా కలలాంటి ఓ గాథ. తీరేదా నా బాధ ఆవేదన. స్మృతులన్నీ నీవేనా వెతలన్నీ నాకేనా. శిలలాంటి బ్రతుకేనా నాకింకా ఏమైనా. తడబాటుతో నడక నేర్పాలా ఎడబాటుతో బ్రతుకు దిద్దాలా. సాగరం ఈ 5 నెలల్లో ప్రతిరోజు ఉదయం ఒక ఆశతో లేచేవాడిని, విడిపోయిన మేము మళ్ళీ కలుస్తామని. కానీ
ఇప్పుడు ఆశ కూడా చనిపోయింది. ఇది వేదన ఆరాధన. తనపై నాకు ఉండే ప్రేమ గాలి లాంటిది. కనిపించదు కానీ అనుభవించగలను. అయినా ప్రేమించడానికి మనిషితో పనేంటి?